వరం గారు చెప్పండి. శ్రీకాంత్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే ఓకే. శ్రీకాంత్ గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు దూకుడు బాగా పెంచారు, ఏంటి ఆలయాలే ప్రధాన టార్గెటా? ఇప్పుడు ఆయనకి ఎవరండి పెద్ద దిక్కు? ఎందుకంటే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏమన్నా మంచి చెడు జరిగిందనుకోండి ఈయన కవర్ చేస్తారు. ఈయన తప్పటడుగు వేశారనుకోండి అడుగు కాదు ఈ అడుగు ఏంటంటారు. ఎందుకంటే ఆయనకు అపారమైన అనుభవం ఉన్నదని. రాజశేఖర రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇబ్బంది లేకపోను. కానీ ఇప్పుడు ఆయన ఒంటరి పోరాటం ఆనాడు చేశాడు, రేపు కూడా చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ముగ్గురిని ఎదుర్కొని ఒంటరి పోరాటం మన చేసి ఇబ్బంది పడ్డారు. 29లో కూడా అదే పరిస్థితి ఉంటుందా? అసలు ఆయన సూచనలు సలహాలు ఎవరిస్తారు? అంటే సజ్జల గారు ఇలాంటి వాళ్ళు కాదండి, బాగా అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు, ఇంట్లో వ్యక్తులు. మొదటిగా 99 టీవీ వీక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి అందరికీ శుభ సాయంకాలం. వరం గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మన లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గురువు చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి గురువు ఎవరంటే మనం ఏం చెప్తాము? ఆయన గురువు ఆయన అనుభవం వచ్చేసింది కదా, అనుభవం రానప్పుడు కదా. రానప్పుడు కూడా ఒక గురువు అనేవారు ఎంత అనుభవం ఉన్నా గురువు ఇంపార్టెంట్ కదా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క అంశంలో ఉన్నవాడు కాబట్టి తండ్రి యొక్క ఆలోచన విధానం గాని, తండ్రి యొక్క పద్ధతులు గాని పుణికి పుచ్చుకున్నారు, జనాల్లో ఉంటున్నారు. అంటే గురువు అనేది అంటే ఎవరో ఒకరు ఉంటారు, దానికి ఏమి పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఇంట్లో నుంచి, వాళ్ళ చిన్నాన్న గాని, ఇంతకుముందు వాళ్ళ పెద్దనాన్నలు ఉన్నారు, అందరు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా, ఎవరెవరు ఆలోచన విధానం చెప్తుంటారు. సజ్జల గారు చెప్తుంటారు పక్కన. ఆ విధానంలో ఏదైనా గురువు అనేది పక్కన వదిలిపెడితే ఒక ఆలోచన విధానంలో స్టాండర్డ్ గా వెళ్తుంటారు. ఈరోజు ఆలయాలే అజెండాగా అన్నారు. మెయిన్ ఇంపార్టెంట్ గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయంగా వాడుకుంటున్నది కూటమి ప్రభుత్వం. వారు చెప్పినది చేయలేక మనము బోటు నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఏదో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేసుకొని ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ గా తీసుకొని మన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని వీరి యొక్క రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. అంటే ప్రజల్లో అందరికీ తెలిసినదే ఇది. అందరూ కూడా అందరూ ఏమనుకుంటున్నారంటే అనవసరమైన ఇది గాని, లేనిపోని అపనిందలు, లేనిపోని యొక్క అభాండాలు వేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకుంటున్నారు అనేది రాష్ట్ర ప్రజలకంతా అర్థమైపోయింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క సుదీర్ఘ దీంట్లో వారి యొక్క ప్రెస్ మీట్ లో బాగా చెప్పడం జరిగింది. ఇప్పుడు 2014, 2019 మధ్యలో, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 2018లోనే చంద్రబాబు నాయుడు గారు బోలేబాబా కంపెనీకి ఇచ్చారు. బోలేబాబా కంపెనీ వారి దగ్గర నుంచే ఉంది. చంద్రబాబు నాయుడు గారు రెండు నాలికల ధోరణితో 250 రూపాయల నుంచి స్టార్ట్ చేశాడు నెయ్యి. 310 రూపాయల వరకు కొన్నారు. అదే ప్రభుత్వము మళ్ళీ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 330, 340 అంటే అంతకు ఏమొస్తుంది, డూప్లికేటే వచ్చేది అంటారు. 1500 ఒరిజినల్ అంటారు. ఈ రోజు ఎంత కొంటున్నారు వాళ్ళు? 3000 రూపాయలు ఒరిజినల్ అని వాళ్ళ నోటితోనే చెప్పారు. ఈ రోజుకు ఎంత కొంటున్నారు? ఆలయాల గురించి ఈ స్పష్టంగా ప్రజలకు తెలియజేసి, ఆలయాల యొక్క విధి విధానాల గారి గురించి, ఆలయాల గురించి, అక్కడ జరిగినటువంటి ఫ్లైఓవర్ దగ్గర జరిగినటువంటి ఫ్రాడ్ గురించి, ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క మన పరకామణి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ఆలయాల్లో, ఎందుకంటే అందరూ మన హిందువులు ఉన్నారు, ఎక్కువ మంది హిందువులకు అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది కదా. వీరు చెప్పినది అబద్ధాలు. ఒక పక్క చంద్రబాబు గారు ఏం చెప్తే దానికి తానా తందానా అని మెట్లు కడిగేస్తారు మన సనాతన ధర్మ పరిరక్షకుడు. ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడు ఒకడైతే ఇంకొక సనాతన ధర్మ ఇంకొక ఆయన తిరుమలలో రెడీ అయ్యాడు, భానుప్రకాష్ రెడ్డి గారు. ఆయన సనాతన అధర్మ పరిరక్షకుడు. అతను తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు పరకామణిలో గాని, దేవస్థానంలో గాని నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతూ ఎందుకు బయట పెట్టలేకపోయాడు ఆ సనాతన ధర్మ అపరిరక్షకుడు అని అడుగుతున్నా నేను. ఇటువంటప్పుడు ఇది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ప్రతిపక్ష నాయకునిగా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదన్నా మాట్లాడితే సుదీర్ఘ 3 గంటలు ఉంటారు. 3 గంటలు చెప్పారు కదండి మీరు చెప్పే అబద్ధాలన్నీ. కాదండి, ఇప్పుడు శ్రీకాంత్ గారు ఇదే 3 గంటల్లో ఒక్క పావు గంట మీరు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడితే ఈ విమర్శలు రాకపోను. ఎందుకు మాట్లాడలేకపోయారు ఆ రోజు ప్రెస్ మీట్? ఎందుకు మాట్లాడలేదు వర్మ గారు? ఎందుకు మాట్లాడలేదు? ఏ రోజు మాట్లాడలేదు? అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనకు దాదాపు 2.5 సంవత్సరము దేంట్లో మునిగిపోయింది, కోవిడ్ లో వెళ్ళిపోయింది. కోవిడ్ యొక్క దీంట్లో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంక మరి వారు ప్రజల్లోకి వచ్చి అంతా చెప్పుకుంటూ వస్తున్నారు కదా.
వారు చేసిన విధి విధానాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకు చెప్పలేదు ప్రెస్ మీట్ లో? వీరు ఊరికి అబండాలు పరదాలు కట్టుకొని అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న పరదాలు ప్రెస్ మీట్ చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసారా? చూసా. ఏంటి 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టారా? 19 నుంచి 24 వరకు కాదు, ఎందుకు పెట్టలేదు వర్మ గారు? ఏదో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మాట్లాడడం కానీ ఈ రకంగా ప్రెస్ మీట్ లేవండి. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి చెప్తే అదే కదా ఇంక ప్రెస్ ఏదైనా మీటింగుల్లో కానీ చెప్పినప్పుడు అదే కదా మీటింగులకి వెళ్ళిపోతుంది. ఏంటి చిలకలూరుపేటలో పవన్ కళ్యాణ్ గారు, మన్యంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అసలు ముప్పెటి దాడి చేస్తున్నట్టున్నారు కదా అన్ని ప్రాంతాల నుంచి. ఇప్పుడు వాళ్లకు భయం పుట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి అంటే జనంలోకి వచ్చేస్తున్నారు, జనాకర్షణ కలిగిన వ్యక్తి. వీరితో పెట్టుకోవాలంటే ముందు నుంచి వారికి తెలుసు. ఇప్పుడు ఎప్పుడో జరిగే 2029లో జరిగే ఎలక్షన్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపేయండి అని ఇప్పటి నుంచి అడిగే పనేముంది? ఎలక్షన్స్ లో అడగాలి కదా. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి భయపడినట్లే కదా, వాళ్ళు భయపడుతున్నారు. దాంట్లో ఏమాత్రము డౌట్ లేదు. రాష్ట్ర ప్రజలంతా ఈ సూపర్ 6లు వీళ్ళు అమలు పరచడంలో విఫలమైంది ప్రభుత్వము. ఏ ఒక్కటి కూడా ఏమీ చేయలేకపోతున్నారు. చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో ముందు ఉంటారు అని రాష్ట్ర ప్రజలంతా కూడా తెలుసుకున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, దీంట్లో ఏ డౌట్ లేదు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి గంప గుర్తుగా వేయడం జరుగుతుంది. వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు, వీరు చెప్పినవి ఏది నెరవేర్చలేదు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో తిరుపతి దేవస్థానాన్ని కుంటున్నారు అన్నది వాస్తవము. దాంట్లో ఏ డౌట్ లేదు. కాబట్టి ఎవరినైనా వాడుకోవచ్చు, కానీ దేవస్థానంలో దీన్ని దేవుణ్ణి వాడితే మాత్రము ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. గమనించుకోవాలి.